ఒక పార్టీలో చేరాలని ఒక ఆలోచనతో ఉన్నాడు. మరి ఏ పార్టీలో చేరుతాడనేది ఆయన కూడా ఇంకా క్లారిటీ రాలేదు. ఆ పార్టీ టికెట్ ఇస్తాననే నమ్మకం అస్సలు లేదు. మరి ఈ వేదిక ద్వారా అయితే నేను డెఫినెట్గా నువ్వు ఏ పార్టీకి వెళ్ళి టికెట్ తీసుకుంటానా మా వేదిక పనిచేస్తానని చెప్తున్నా. మొదటగా నాకు 60 సెకండ్లు టైం ఇచ్చారు, 59 సెకండ్లో ముగించాలి. కాచమన్న 2009లో కానీ 14లో కానీ టికెట్ వచ్చి ఉంటే ఎమ్మెల్యే అయ్యేవాడు మనకు దొరికేవాడు కాదు. ఫస్ట్ పాయింట్ రావద్దనే నేను నిజంగా కూడా ఆయన టికెట్ రావద్దనే కోరుకుంటున్నా. ఎందుకంటే ఈశ్వరుడు సూర్యనాగమ్మ గారు లేకపోతే రమణ మహర్షి లేడు కాబట్టి తను ఏదో చేద్దాం అనుకుంటాడు కాబట్టి అది చేయనీయడు. ఈ రోజున ఇంతమంది వైశ్యుల్ని క్రోడీకరించి ఇంతమందిని ఇక్కడ కూర్చోబెట్టగలడానికి కారణం ఆయన ఎమ్మెల్యే కాకపోవడమే. అయ్యుంటే అందరి లెక్కనే బిజీగా ఉండేవాడు. ఈ రోజున ఈయన కింగ్ కావాలని ట్రై చేయట్లే, కింగ్ మేకర్ అయ్యండి ఇప్పుడు. సో ఇంకోటండి, చిన్న విషయం, మన ఐకమత్యం గురించి చెప్తా. మిర్యాలగూడలో ఒక ఖాళీ స్థలంలో ఒకళ్ళు డబ్బా కొట్టు పెట్టుకుంటే సరే మనం వయసు లేదంటే పెట్టుకోవడం చెప్పారు. ఆ డబ్బా కొట్టు ఖాళీ చేయించడానికి తన స్థలంలో డబ్బా కొట్టు ఖాళీ చేయించడానికి 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. నెంబర్ 1 పాయింట్ అదొకటి. వెరీ రీసెంట్ కోదాడులో ఒక వైశ్య వ్యాపారవేత్త 307 అటెంప్ట్ టు మర్డర్ కేసులో తన ప్రమేయం లేకపోయినా రాజకీయ నాయకులు ఇరికిచ్చారు. ప్యూర్లీ మన ఓట్లతోటి కోదాడ, హుజూర్నగర్, సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ, నేను ఉమ్మడి నల్లగొండ జిల్లా వాడిని కాబట్టి చెప్తున్నా, ఈ నియోజకవర్గాలన్నీ కూడా మన వైశ్యాస్ ఓట్లు వేస్తే మాత్రమే గెలుస్తాయి. డిసైడింగ్ ఫ్యాక్టర్లో ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ మనది. అటువంటి మనకు కూడా అన్యాయాలు జరుగుతున్నాయి. మీరు వేదికల మీద ఎన్నన్నా చెప్పండి, ఎన్ని సంస్థలన్నా పెట్టండి, ఎన్ని ఆర్గనైజేషన్లను పెట్టండి, రాజ్యాధికారం మన చేతిలో లేకపోతే పక్కింటోడికి కూడా మనం సహాయం చేయలేము. ఎందుకంటే 100 కోట్లు ఆస్తున్నోడు పోలీస్ స్టేషన్ పోతే ఇంటి మీద తాటాకులు లేనివాడు వచ్చి వార్డు మెంబర్ వచ్చి పోలీస్ స్టేషన్లో కుర్చీలో కూర్చొని మనవాళ్ళ సెటిల్మెంట్ చేస్తాడు. నీ 100 కోట్లు దేనికి ఉపయోగపడ్డాయి? కాబట్టి నేను అడిగేది ఏంటంటే మన వాళ్ళు రాజ్యాధికారంలో ఉండాలి. ఉంటే సమన్యాయం చేయగలుగుతాం, న్యాయం చేయగలుగుతాం. నేను టీఆర్ఎస్ పార్టీలో మొన్నటి వరకు పనిచేసి బయటకు వచ్చా. నేను బీజేపీ నుంచి కోదాడికి యాస్పిరెంట్గా ఉన్నా. మీ అందరు ఆశీర్వచనం కావాలి. ముఖ్యంగా కాచమన్న ఉన్నాడనే ధైర్యం నాకు బాగా ఉంది. వేదిక మీద ఆయన పొగట్టం కాదు, నేను రిజైన్ చేసినాక నా ఇంటికి వెళ్ళకుండా డైరెక్ట్గా V3 ఆఫీస్కి వెళ్ళి కలిసా. కావాలంటే ఆయన కూడా అడగవచ్చు. అంటే నాకు నమ్మకం ఉంది తన మీద. కాబట్టి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వైశ్య వికాస వేదిక సభ త్వరలో పెట్టబోతున్నాం. ఆయన గారు మాకు పర్మిషన్ ఇస్తే దానికి సంబంధించి కూడా వర్క్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఈ వేదిక గురించి చెప్తున్నాను. థ్యాంక్ యూ కిట్టు. తప్పకుండా ఎక్కడ పెట్టినా ఉమ్మడి 10 జిల్లాలకు వెళ్ళి అన్న నువ్వు పైరో చేయకి ఆగు, ఈడ పైరో ఎందుకే, అందరిని పిలిచిందే మాట్లాడండి. కొడుమూరు దయాకర్ గారు మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం.